వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పెద్ద వంకాయలతో ఫ్రై చేస్తాము. ముందు దానికి కావాల్సిన పదార్థాలు, నేను 2 పెద్ద వంకాయలు తీసుకున్నాను. ఇవి పొడవు వంకాయలతో కానీ చిన్న వంకాయలతో కూడా చేయొచ్చు, టేస్ట్ అదే ఉంటుంది. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ముందు ఒక బౌల్ తీసుకొని దీంట్లో కారము, ఉప్పు, గరం మసాలా పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వంకాయల్ని మనం రౌండ్గా చక్రంలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాం. 2 వంకాయల్ని ఈ విధంగా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారము, గరం మసాలా, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, వీటిలో ముంచాలి. వీటిని అన్ని వంకాయలకు ఇట్లా మసాలా పట్టించి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ అయినా సరే, పెంక అయినా సరే పెట్టుకోవాలి. దీంట్లో స్టవ్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఆయిల్ బాగా వేడైంది. వేడైన తర్వాత ఇప్పుడు మసాలా పట్టించిన వంకాయల్ని ఇందులో పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక 3 నిమిషాల వరకు మంచిగా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోవాలి. 3 నిమిషాలు ఇటు కాలినాయి కదా, ఇంకో వైపు తీసుకుందాం వీటిని. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. 2 సైడ్లు మంచిగా చక్కగా కాలినాయి. వీటిని తీసేసుకుందాం, ఒక ప్లేట్లో వేసుకుందాం. మిగిలిన అన్ని వంకాయలన్నీ ఫ్రై చేసుకుందాం ఇలాగే. వంకాయ ఫ్రై పప్పు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.